ప్రాణమిచ్చేంత వరకు నిన్నెవరైనా ప్రేమించిరా? చేతులు చాచిన ఆ యేసు ప్రేమ చులకనగా మారెనా? సృష్టికర్త యేసే జననము నొందే ఓ పాపము నుండి నిన్ను విడిపించను. ఈ లోక ప్రేమంతా నటనేనయ్యా, ఈ లోక కరుణంత క్షణికమే నయా. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొందువా, హత్తుకొందువా. హృదయనాథ నిన్ను నేను విడువానయా, నీ ప్రేమ. అప్పట్లో నాకు ట్యూన్స్ రావు, ఈ ట్యూన్ పెట్టి నేను ఈ పాట రాసుకున్నాను. చాలా బాగుంది. యాక్చువల్గా నాకు ట్యూన్స్ వచ్చేవి కాదు. సో ఈ పాట పెట్టేసి హృదయనాథ నేను విడువనయ్యా, నీ ప్రేమ నేను ఎన్నడూ మరవనయ్యా అని అప్పుడు రాసుకున్నా. ఈ లోక ప్రేమలన్నీ నన్ను విడచి తరలిపోయే, నా యేసు ప్రేమ ఒక్కటే నన్ను విడువక నిలచిపోయే. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, పోరాడతాను నిత్యము, అరే విజయం అనేది తథ్యము. వాక్యం అనే ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసం అనే డాలును చేతబట్టి, ముందుకే దూసుకెళ్ళేదన్ యెహోవాదే యుద్ధమనుచు. అట్లా రాసుకున్నా. పరిశుద్ధాత్మ సన్నిధిలో మౌనం, ఇది మౌనం అంటే ఏం రాయాలో అర్థమవుతుంది. అంటే ఆయన ప్రేమను చూస్తే సైలెంట్ అయిపోయినా. సిలువలో నీ మౌనం ముందు నా మౌనం అంటే ఆయన మౌనంగా చనిపోయినాడా, సైలెంట్ అయిపోయినా. ఇంత ప్రేమించావా, మౌనం. ఆ పాట చాలా బాగుందండి, నేను యూట్యూబ్లో పెట్టాను కానీ వండర్ఫుల్ సాంగ్. అంటే నాకు నోరే లేదు, అందులోనే రాసా ఇది. భాషకే అందని భావమే మౌనం, నా మౌనం. అతి పరిశుద్ధ స్థలముగా నన్నే మార్చివేసెను, అత్యంత కృపకు పాత్రుడిగా నిలువబెట్టెను. మీరు ఆలోచించండి, దేవుడు లేకుండా నేను పరిగెత్తాను 18 yearsలో. చర్చి మధ్యలో లేచి పరిగెత్తేదాన్ని. దేవునికి నా మీద ఎందుకు కోపం రాలే? బాగా అయింది కదా. అంటే ఇప్పుడు తను నన్ను ప్రేమిస్తున్నప్పుడు, ఛాయ్ తాగదామన్నప్పుడు, మధ్యలోనే అక్కడ వెళ్దామన్నప్పుడు వెళ్ళి ఛాయ్ తాగేసి వచ్చేవాళ్ళం. కానీ ఒక టైం వచ్చింది, నాకంటే మంచి వ్యక్తి వచ్చినప్పుడు దూరం అయిపోయావు కదా. మీరు ఆలోచించండి, దేవుడు అనొచ్చు నువ్వు మధ్యలో లేచిపోయినావు, వెళ్ళిపోయినావు, అయిపోయింది, నువ్వు రాంగ్ రూట్ వెళ్ళినావు కనుక నువ్వు చనిపోవాల్సింది అనలే. నాకు దేవుడు నాతో అనింది ఏంటంటే, ఎవరు ఆపగలరు పూలు వికసించకుండగా, ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా, ఎవరు ఆపగలరు దేవుని ప్రణాళికలను, నీపై దేవుని ప్రణాళికలను. తేనెలోని తీపిదనము ఎవరు ఆపగలరు, అత్తరు సువాసనను ఎవరు ఆపగలరు. తేనెలోని తీపిదనము ఎవరు ఆపగలరు, అత్తరు సువాసనను ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా, ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా. అట్లా రాసుకున్నా. జీవము కలిగిన దేవుని సంగమా, నిన్ను ఆపడం ఎవడి తరమో చెప్పుమా, నిన్ను ఆపడం ఎవడి తరమో చెప్పుమా. బ్యూటిఫుల్. క్రీస్తే శిరసై ఉండగా నేనే శరీరం అంటివి,
క్రీస్తు కనులలో నిండుగా కంటి పాపనేనంటివి, నిన్ను ముట్టడము ఎవడి తరము చెప్పుమా. అప్పుడు కాలంలో రాసిన పాట. ఇంకొక పాట రాశానండి. ఒకసారి ఏదో ఇట్లా ఛానల్లో నన్ను పిలిచారు. నా పాటలు చాలామందికి ఆదరణ కలిగిస్తే వాళ్ళు ఏం చేశారంటే ఒక 1/2 అవర్ ప్రోగ్రాం పెట్టి లైవ్లో రిసీవ్ చేసుకోవాలి నేను కాల్స్. నన్ను పంపించేవాడు కాదు ఈయన. అయితే నేను కోర్టుకు వెళ్తున్నానని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అది ఎవరో లైవ్లో చూశారు, మా హస్బెండ్కి చెప్పారు. వెంటనే కోపం చేసేసి నా మీద, నువ్వు ఎట్లా పోతావు నువ్వు అది ఇది అనేసి మీదికి కొట్టడానికి వస్తే నేను అన్నా, ఇప్పటి నుండి నేను నిజం చెప్తా, నువ్వు పంపిస్తావా? నిజం చెప్పిపోతా. నేనైతే దేవుడిది ఆపను, ఇంపాసిబుల్. ఎందుకంటే నేను బ్రతికినా కాబట్టి నీకు భార్యనైనా, ఆయన నన్ను బ్రతికించాడు. సో నాకు ఆయననే దూరం చేస్తే నేను ఎందుకు బ్రతికేది? సో నేను డైరెక్ట్గా చెప్పేశా. అప్పుడు ఆ టైంలో చాలా దుఃఖం అనిపించి ఈ పాట రాశా. ఏం రాశానంటే, ఆ రోజు వర్షం వచ్చిందండి. కింద పిచ్చి పూలన్నీ ఇట్లా అవి రెడ్గా అన్ని రకాలుగా ఉంటాయి, చూసారా స్వప్న గారు? చిన్న ఫ్లవర్స్ చాలా ముద్దుగా ఉంటాయి అవి. అవన్నీ ఇట్లా వికసించాయి. నా బాబు చిన్నోడు అన్నం పెడుతూ చూసా. అప్పుడు రాసాను ఈ పాట. పులాంటిది ఈ నిజం, నీకున్న సంకల్పం అది నిజం, విడువలేదే మరువలేదే, విడిచిపోలేదే నన్ను మరచిపోలేదే, విడువలే యేసయ్యా మరువలే. అందులో ఒక వచనం ఏం రాసినానంటే, గాయములతో ఉన్న నన్ను రాళ్లతో కొట్టిరే రహదారిలో, వదలివేసిరే విడువలేదే నన్ను మరువలేదే, విడువలే. అందులో రెండో వచనం ఏం రాశానంటండి, గాయపడిన గుండెను మాటలతో వేధించిరే, మౌనమై వెలివేసిరే. మనకు ఎన్నోసార్లు అనుభవం అవుతుందండి. కొంతమంది ఏం చేస్తారంటే మౌనం అయిపోతారు, అంతే ఏం చేయరు. మనకు తెలియకుండా తెలిసిపోతుంది మనల్ని వెలివేశారు వాళ్ళని. అట్లాంటివి నేను చూసా. సో అందుకనే అంటే బాధపడి ఉంటారు చాలా తల్లి, మీరు. చాలా బాధపడ్డాను. బట్ ఆ టైంలో దేవుని ప్రేమను ఎక్కువ చూశాను స్వప్న గారు. తెలుసును డాడీ, తెలుసును పప్పా, తెలుసునే నీకు, తెలుసును నీకు, తెలుసునని నాకు తెలిసేను, నీకు తెలుసునని నాకు తెలిసేను. ఇప్పుడు డాడీ నీకు, మీ డాడీ అండి మీకు ఏదైనా గిఫ్ట్ కొనియాలనేది, మీకు ఒక ఇల్లు కొనియాలనేది మీకు ముందుగా తెలిసిందనుకో, డాడీ ఇట్లా ఎట్లుంటుంది మనకు, అరే మా డాడీ నువ్వేం చేయాలనుకుంటున్నా నాకు తెలిసిపోయేదని ఆ ఆనందం వేరండి. అందుకే రాసా, అడగక ముందే తెలుసును అవసరమని తెలుసును, ఇవ్వాలని నీకు తెలుసును, కానీ ఇచ్చే సమయము తెలుసును, తెలుసును డాడీ, తెలుసును పప్పా, తెలుసునే నీకు, తెలుసును నీకు తెలిసేనని నాకు తెలిసేను, నీకు తెలుసునని నాకు తెలిసేను. అందులో ఒకటి రాసా, 5 కిలోల బరువు వేరండి, 100 కిలోల బరువు వేరు. స్వప్న గారు 5 కిలోల బరువు కొంచెం తగ్గుతుంది, 100 కిలోలది చాలా ఎక్కువ తగ్గుతుంది. సో నేను వెళ్ళే గాయం 100 కిలోలు అది. అందుకని ఈ రెండవ వచనం ఏం రాశానంటే, గుండె బరువు ఎంత మోస్తున్నా నేను గాయం, గుండె బరువు తెలుసును దాని నొప్పిలోతో తెలుసును. కత్తితో కోసినప్పుడు వచ్చే నొప్పి వేరండి, తేలుకుంటున్నప్పుడు వచ్చే నొప్పి వేరు. తేడా లేదా? 100% కాలిన వ్యక్తికి ఉన్న నొప్పి వేరు, తేడా లేదా? అది రాసా నేను. గుండె బరువు అంటే చాలా బాధ ఉంది ఒంటరిగా, తెలుసును దాని నొప్పిలోతో తెలుసును. కన్నీటి భాష అంటే ఒక్కోసారి అయితే ప్రేయర్ కూర్చొని కన్నీళ్ళు పోతుంటే ఏం మాట్లాడేదాన్ని కాదు, ఏడుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆయనకు తెలుసు నేను ఎందుకు ఏడుస్తున్నా. కన్నీటి భాష తెలుసును, హృదయ ఘోష
తెలుసును తెలుసును నానా తెలుసును పప్పా తెలుసునే నీకు తెలుసును నీకు తెలుసునని నాకు తెలిసేను నీకు తెలుసునని నాకు తెలిసేను. అట్లా రాశానండి అది. పోరాడతాను నిత్యము విజయం అనేది తథ్యం. ఎప్పుడు కూడా కూల్ లైఫ్ ఉండదండి, చనిపోయేంత వరకు పోరాటం ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక సైనికుని చూడండి, గంట సేపు కూర్చొని పొట్ట పెంచుతాడా? ఖచ్చితంగా ఎక్సర్సైజులు ఉంటాయి. లైఫ్ అన్నాక దేవుడు మనను ఎప్పుడు ఒకలాంటి పోరాటం గుండా వెళ్తూ దాన్ని జయించుకుంటూ వెళ్ళాలి. నన్నే ప్రేమిస్తున్నావు ఇంకా ప్రేమిస్తున్నావు, యువరాణివి నీవన్నావు, మహారాణిలా చూస్తున్నావు. అందులో వచనం ఏముంటుంది తెలుసా? కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నా, అంటే మీరు చెప్పినట్టు చాలా గాయం గుండా ఉన్నప్పుడు ఈ పాట వచ్చింది. సాధారణంగా గాయం గుండా వచ్చినప్పుడు వదిలేసావా అనే పాటలు రావాలా, నాకు రాదు అది. నాకేం వచ్చిందంటే, ప్రార్థనే రాదుగా గుండేర్చనే మూగగా, మౌనమే భాషగా కన్నీరే స్వరమాయగా. ప్రార్థనే రాదుగా, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటా ప్రేయర్కి, ప్రార్థన రాదు. గుండె ఏడ్చనే మూగగా, మౌనమే భాషగా కన్నీరే స్వరమాయగా. అయినా ఒకటి తెలుసు, ప్రేమిస్తున్నావు ఇంకా ప్రేమిస్తున్నావు, యువరాణివి నీవన్నావు, మహారాణిలా చూస్తున్నావు. అంటే నాకు ఆ ప్రాస బ్యూటిఫుల్ గా కుదిరిపోయింది. ఒకసారి వింటే వచ్చేసి అలా పాడారు. అదే ఎంత ఇరుకైన దారి కాదా అంటే, నా దారి చాలా ఇరుకుకుంది, అందరూ వదిలేసి. ఇరుకైన దారి కాదా, గాయములు రేపే బాధ, ఎటెల్లునో ఈ కదా, ఏకాకినయ్యా కదా. అయినా ప్రేమిస్తున్నావు ఇంకా ప్రేమిస్తున్నావు, యువరాణివి నీవన్నావు, మహారాణిలా చూస్తున్నావు. నువ్వే కావాలి ఏ క్షణమందైనా, నీ నుండే రావాలి ఏ ఆశీర్వాదమైనా. చూడక నమ్మడమే అది నమ్మకమంటివే, నమ్మిన వెంటనే చూచెదనంటివే. అందుకే నువ్వే కావాలి ఏ క్షణమందైనా. అంటే ఎందుకనండి అంటే, చూడనని ఏం లేదు, నాకు చూస్తే అదేదో పాపం అనేది కూడా ఏం లేదు. యాక్చువల్గా నేను కార్లో వెళ్ళేటప్పుడు నాకు ఇష్టమైన పాటలు పెట్టుకుంటా, మోస్ట్లీ పాత పాటలు. ఏం పాట? పాత పాటలు ఏదంటే ఎన్టీఆర్ పాట ఉందండి, ఇది ఏదంటే, ఊహల్లు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే, వల్లదన్న వినది మనసు, కళ్ళనైన నిన్నే తలచు, కళ్ళ కాదుగా నల్లలాల. అట్లాంటి పాటలు, మంచి టేస్ట్. పాత పాటలు అంటే చాలా ఇష్టం అండి. కల ఇదని నిజమిదని తెలియదులే, బ్రతుకింతేనులే ఇంతేనులే. ఓ ఊహల్లు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే, వల్లదన్న వినది మనసు, కళ్ళనైన నిన్నే తలచు, కళ్ళ కాదుగా నల్లలాల. అట్లాంటి పాటలు, మంచి టేస్ట్. పాత పాటలు అంటే చాలా ఇష్టం అండి. కల ఇదని నిజమిదని తెలియదులే, బ్రతుకింతేనులే ఇంతేనులే. ఓ